సింగరేణి టెండర్ల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా భట్టి దాటవేశారన్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పై భట్టి అవాస్తవాలు మాట్లాడారన్నారు. రేవంత్ రెడ్డి బావమరిదే మొదటి లబ్ధిదారుడు, ముఖ్యమంత్రి ఈ అవినీతికి సూత్రధారి పాత్రధారి అని నేను చెప్తుంటే రేవంత్ రెడ్డితో నువ్వు మాట్లాడతా అంటే ఎట్లా? ఈజ్ ఇట్ నాట్ ఏ జోక్? ఇది ఎట్లుందంటే భట్టి గారి ప్రెస్ మీట్ చూస్తే ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అనే సామెత గుర్తొస్తూ ఉంది. బొగ్గు స్కామ్పై స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా మాటల గారడితో 4 కాగితాలు చూపి మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నానికి భట్టి విక్రమార్క గారు చేశారు. అసలు ప్రశ్న ఏంటో ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సంబంధం లేని డాక్యుమెంట్లు చూపిస్తూ ప్రజల దృష్టిని మీడియా దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేసినారు గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు. సింగరేణి స్కామ్కు ఎవరు బాధ్యులు, ఎంత నష్టం జరిగింది, ఎవరు లబ్ధిదారుడు, ఇవి 3 బేసిక్ క్వశ్చన్స్. ఈ 3 కీలక ప్రశ్నలలో ఒక్కదానికి కూడా భట్టి గారు సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా సింగరేణి బొగ్గు స్కామ్ పై దేశమంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి ముఖ్యమంత్రి గారిని ఈ బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు భట్టి గారు చాలా విఫల ప్రయత్నం చేశారు. కానీ అటర్ ఫ్లాప్ అయింది. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే అంశంపై భట్టి గారు అబద్ధాలను వండి వార్చారు. వాస్తవాలను దాచిపెట్టి బొగ్గు కుంభకోణం బయటపెట్టిన బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేసినారు. సింగరేణి కాలరీస్ అనేటువంటిది తెలంగాణ ప్రజల ఆస్తి. ఇది ఏ ఒక్క మంత్రికో ఒక ప్రభుత్వానికో కొద్దిమంది కాంట్రాక్టర్లకు చెందిన సంస్థ కాదు. సింగరేణిలో పారదర్శకత, పోటీ, న్యాయం అనే మౌలిక సూత్రాల మీద నడుస్తుంది. కానీ ఈరోజు సింగరేణిలో జరుగుతున్న టెండర్ ప్రక్రియలను చూస్తే ఈ 3 సూత్రాలను ఉద్దేశపూర్వకంగా మంగళం పాడారు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓవర్ బర్డెన్ రిమూవల్